బీసీసీఐ నేతృత్వంలో ఏర్పడిన క్రికెట్ జట్టును టీమిండియాగా అభివర్ణించకూడదని, ఈ మేరకు ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై భారం మోపొద్దంటూ పిటిషనర్కు చురకలంటించింది. అయితే న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బీసీసీఐ అనేది ప్రైవేట్ సంస్థ అని, దాని నేతృత్వంలోని క్రికెట్ జట్టును భారత జాతీయ జట్టు అని, టీమిండియా అని పిలవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలా పిలవడానికి కేంద్రం నుంచి కూడా అనుమతులు లేవని వాదించారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ నేతృత్వంలోని క్రికెట్ జట్టును టీమిండియా అనే పేరుతో పిలిస్తే వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జట్టు అన్ని చోట్ల క్రికెట్ ఆడుతోందని గుర్తు చేసింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి మీ సమయంతో పాటు కోర్టు సమయాన్ని కూడా వృధా చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంపిక చేసే జట్టును టీమిండియా జాతీయ జట్టు అని పిలవకూడదని న్యాయవాది రీపక్ కన్సాల్ ఇటీవలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని, ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని మందలించింది. అయితే సదరు పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియా అని పిలిస్తే వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది.